జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలోని 25వ శ్లోకం. అందులోని నామాల యొక్క పూర్తి భావం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆవర్తనో నివృత్తాత్మ సంవృత సంప్రమర్దన అహ సంవర్తకో వహ్ని అనిలో ధరణీధర. ఆవర్తన తను సృష్టించిన జీవులను మాయా జగత్తునందు పడవేసి కర్మల రాట్నమునందు తిప్పించువాడనమాట. మాయ యొక్క బంధములను విడిపించుకొని పరమాత్ముడిని చేరుటకు ఉత్తమమైన మార్గము జీవాత్మనందే పరమాత్మ ఉన్నాడు అన్న సత్యమును గ్రహించి సేవించుట. మరి అదే మోక్షానికి మార్గం అన్నమాట. కేవలం ఎప్పుడైతే మరి జీవాత్మనందే పరమాత్మ ఉన్నాడు అని ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటామో వాళ్ళకి మోక్షం అనేది కలుగుతుంది. అదే ఉత్తమమైన మార్గం. మరి స్వామి ఈ జీవులను మాయా జగత్తునందు పడవేసి ఈ కర్మల రాట్నం నందు తిప్పుతూ ఉంటారనమాట. ఆవర్తనం అంటే తిరిగి అంటే మళ్ళీ వస్తూ ఉంటుందని రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. మరి ఎలా అయితే మన రంగుల రాట్నం, ఇప్పుడు ఒక రాట్నం ఉందనుకోండి, ఆ రాట్నం తిరుగుతూ ఉంటుంది. మరి ఒకసారి పైంది కిందకి, కిందది పైకి, ఇట్లా చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది కదా. అదేవిధంగా మరి స్వామి ఈ మాయా జగత్తులో పడవేసి జీవులను ఒక కర్మల రాట్నంలో తిప్పుతూ ఉంటాడు. ఎప్పుడైతే మరి జీవాత్మనందే పరమాత్మ ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతామో, మరి ఈ మాయ యొక్క బంధములను విడిపించుకోగలుగుతామో, అప్పుడే పరమాత్మను చేరగలుగుతాం. మరి పరమాత్మను చేరటానికి ఒకే ఒక్క మార్గం, అది మరి మంచి ఉత్తమమైన మార్గం, కేవలం అది ఒక్కటే అన్నమాట. కాబట్టి మరి జీవులను మరి ఆవర్తనగా మరి తిప్పుతూ ఉంటా, అంటే కర్మల రాట్నంలో పడవేసి త్రిప్పుతూ ఉంటాడు. కాబట్టి ఆ స్వామిని మనం ఇక్కడ ఆవర్తన అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం నివృత్తాత్మ. మరి పరమాత్మ తను సృష్టించిన జీవులను ఈ మాయా జగత్తునందు ఉంచి కర్మల చేత ఫలములు పొందినట్లు చేస్తాడు. అంటే మనం మంచి కర్మలు చేశామనుకోండి, మరు జన్మ మంచి జన్మగా, మరి పాపకర్మలు ఎక్కువగా చేస్తే మరి ఏదో ఒక చండాలపు జీవితంగా ఇలా మరి పొందుతూ ఉంటారనమాట. కానీ మాయకు అతడు అతీతుడు, కర్మఫలరహితుడు. ఆ స్వామికి మాత్రం ఎలాంటి కర్మఫలం అనేది ఉండదు. ఆయన మాయకు అతీతుడు అనమాట. ఎందుకంటే మనం చెప్పుకున్నట్లు మరి సకల జగత్తును ఆవహించి ఉన్నది ఆ స్వామి. ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఇలాంటి ఈ మాయలో పడిపోవటం కానీ, ఈ మాయకు అతీతుడు అనమాట ఆ స్వామి. నిరాకార నిర్గుణ సంపన్నుడు, ప్రాపంచిక విషయం మీద ఆసక్తి లేనివాడనమాట. ప్రాపంచిక విషయాలు అంటే ఏంటి అంటే మరి ఈ భోగభాగ్యాలు కానీ, మరి సుఖ దుఃఖాలు, అలాగే మరి నాది అనే ఈ ఆలోచన, ఇలాంటి ఏవన్నీ కూడా ప్రాపంచిక విషయాలన్నమాట. ఇలాంటి వాటి మీద ఆ స్వామికి ఆసక్తి అనేది లేదు. సకల సంశయాలు నివృత్తి అయిన పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగి ఉన్నవాడు మరి శ్రీమన్నారాయణుడు. అతడే తనను ఆశ్రయించిన భక్తులకు ఆత్మ నివృత్తి అగు మార్గములను బోధిస్తాడు. పరమాత్ముడిని సేవించుట చేత ఆత్మజ్ఞానము కలుగుతుంది. మరి ఏంటి అంటే ఎప్పుడైతే మరి ఇవన్నీ కాదు, మనకి మోక్షం కలగాలి అంటే మనము ఆ స్వామిని ఆశ్రయించాలి అని మరి తెలుసుకొని ఆ స్వామిని ఆశ్రయిస్తారో ఆ భక్తులకు స్వామి ఏం చేస్తాడండి, ఆత్మ నివృత్తి అయ్యే మార్గాలు బోధిస్తాడు. డైరెక్ట్ మరి ఆత్మనివృత్తి చెయ్యడు, ఆ మార్గాన్ని బోధిస్తాడు. మరి ఆ మార్గం ద్వారా వెళ్ళి ఆత్మనివృత్తి చేసుకోకపోవటం అనేది మళ్ళీ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మరి పరమాత్ముడిని సేవించుట చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఆ స్వామిని మనం నివృత్తాత్మ అనే నామంతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. ఎందుకు అంటే ఆయన ఆత్మ నివృత్తి అయ్యే మార్గాన్ని బోధిస్తున్నాడు. కాబట్టి నివృత్తాత్మ అనే నామాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. తర్వాత నామం సంవృత. ఈ సకల జగత్తులందు కూడా ఉన్న 84 కోట్ల జీవరాశులందు కూడా
పరమాత్ముడు ఉన్నాడు, అంతర్యామిగా దాగి ఉన్నాడు అని చెప్పి మనం మొదటి నామం నుంచి కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. అతడిని కనుక్కోనుట అందు జీవులు విఫలమగుట, జీవాత్మ మాయ చేత కప్పబడి ఉండు చేత మరి పరమాత్మ సాక్షాత్కారమును పొందలేక ఈ జీవులు ఏం చేస్తున్నారండి, పరమాత్మ ఆత్మకు భిన్నమైన స్వరూపుడని భావిస్తున్నారు. మరి ఏంటంటే మన జీవాత్మ మాయ చేత కప్పపడిపోయింది. జీవాత్మకు పరమాత్మకు మరి భేదం అనేది ఏమీ లేదు, కానీ జీవాత్మ కి పరమాత్మకు ఒక సన్నని గీత లాంటిది ఉంటుందన్నమాట. ఆ గీతే మనని కప్పేసిన మాయ. ఆ మాయతో మరి జీవాత్మ కప్పబడి ఉండటం చేత ఏంటంటే పరమాత్మ వేరు, జీవాత్మ వేరు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనం ఆ మాయను విడవగలుగుతామో అప్పుడు మనం పరమాత్మని చేరగలుగుతాము. ఆత్మ అందు అంతర్యామి అయిన పరమాత్మకు ఆత్మకు మధ్య ఉన్నది అజ్ఞానం అనే ఒక మాయ తెర. దానిని తొలగించినట్లయితే ప్రతి జీవి తన యందే పరమాత్మ సాక్షాత్కారమును పొందగలడు. మాయచే కప్పబడిన వాడు కనుక మరి సంవృత అని చెప్పి ఇక్కడ మనం స్వామిని స్తుతిస్తున్నాము. తర్వాత నామం సంప్రమర్దన. జీవుల అందుకల సకల దుర్గుణములను, అజ్ఞానాంధకారములను మరి మాయామోహములను నశింపజేసి వారిని ధర్మ మార్గమున వైపు నడిపించేవాడు. సంప్రమర్దన, ధర్మ మార్గముల వైపు నడిపించేవాడు. పరమాత్ముడి ఎడల భేదభావము కల అజ్ఞానులను నశింపచేయువాడనమాట. కాబట్టి ఆ స్వామిని మనం ఇక్కడ సంప్రమర్దన అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అహ సంవర్తక. అహ సంవర్తక. అహ అంటే ఏంటి అంటే కాలం. సంవర్తక అంటే కాలము వ్యాపారముగా కలవాడనమాట. వర్తక, సంవర్తక అంటే వర్తకులు అంటే ఎవరండి, వ్యాపారస్తులు. మరి సంవర్తక, అహ సంవర్తక అంటే కాలమే వ్యాపారముగా కలవాడనమాట. మరి కాలం వ్యాపారంగా కలగడం ఏంటండి, మరి అదేం వ్యాపారం అండి? పరమాత్మని వ్యాపారము చేతనే పగలు రాత్రి అను కాలభేదము కలుగుచున్నాయి. కాలచక్రమును నిరంతరం తిప్పుచుండునటువంటి వ్యాపారము కలిగి ఉన్నటువంటి వాడు అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట. అంతేగాని కాలాన్ని వ్యాపారంగా చేస్తున్నాడా, మరి కాలాన్ని అమ్ముతాడా, కొంటాడా, ఇలా కాదనమాట. ఆయన కాలచక్రమును నిరంతరం తిప్పుచూ ఉండేటువంటి ఒక వ్యాపారం, ఒక వృత్తి. ఆయన వృత్తి ఏంటండి, ఆయన వ్యాపారం ఏంటండి, కాలచక్రాన్ని తిప్పుతూ ఉండడం, నిరంతరం తిప్పుతూ ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యాపారం కలిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ స్వామిని మనం అహ సంవర్తక అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వహ్నిహి. సమస్త లోకముల భారమును కూడా ఆ శ్రీమన్నారాయణుడే వహించుచున్నాడు. వహ్నిహి అంటే మరి వహించి అంటే ధరించి, కనుక అతడే వహ్ని అనబడుచున్నాడు. మరి సకల జగత్తును కూడా మరి భరించువాడు మరి స్వామే కాబట్టి ఇక్కడ ఆయనే ఆ సకల సమస్త లోకాన్ని భారమును కూడా ఆయనే భరిస్తున్నాడు. కాబట్టి మనం వహ్ని అనే నామంతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దేవతల ప్రీత్యర్థం అంటే దేవతల కోరిక మేరకు లోక కళ్యాణం కోసం జరిపే సకల యజ్ఞములందు కూడా యజ్ఞగుండమునందు వేసే హవిస్సులు, హోమద్రవ్యములను ఆ దేవతల దగ్గరకు తీసుకుపోయే అగ్నిస్వరూపుడు కనుక వహ్ని అగుచున్నాడు. మనం మరి చెప్పుకున్నాం అన్నీ ఈ సకల జగత్తులో సకల జీవరాశుల్లో మరి పంచభూతాల్లో అన్నిట్లో ఆ స్వామే ఉన్నాడు అని చెప్పి. కాబట్టి మరి అదేవిధంగా అగ్నిలో కూడా స్వామే మరి అగ్నిస్వరూపుడుగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మరి దేవతలందరికీ కూడా ఆ హవిస్సులను దేవతల దగ్గర తీసుకుపోయే అగ్నిస్వరూపుడు అని చెప్పి మరి ఇక్కడ స్వామిని వహ్నిహి అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అనిలహ. జీవులకు ప్రాణాధారమైన వాయురూపమునందు ఉండి ప్రాణులను ఉద్ధరింపచేయుచున్నాడు కనుక అనిల అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ధరణీధరః. మరి ముందు నామాల్లో అగ్నిస్వరూపుడుగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడని వహ్నిహి అని చెప్పి మనం చెప్పుకున్నాం. తర్వాత వాయు రూపంలో స్వామి ఉన్నాడని అనిలహ అనుకున్నాం. ఆ తర్వాత మరి ధరణీధరః. ధరణి అంటే భూమి.
జగత్తు, ధరహ అంటే ధరించిన వాడనమాట. ఇంతకుముందు నామాల్లో ఎట్లా అయితే మనం చెప్పుకున్నామో ఈ జగత్తు పరమేశ్వరి నుండియే సృష్టించబడినది అని, పంచభూతములు అతని నుండియే సృష్టించబడినాయి. సకల జగత్తును కూడా ధరించిన పరమాత్మయే భూమిని తన అందు ధరించి ఉన్నాడు అని చెప్పి ఈ నామంలో మనం స్వామిని ధరణీధరహ అనే నామంతో స్తుతించుకుంటున్నాము. ఇది 24వ శ్లోకం యొక్క పూర్తి అర్థం. ఇప్పుడు 21 నుంచి 30వ శ్లోకం కూడా ఒక్కసారి పారాయణ చేసుకుందాం. మరీచిర్ధమనోహంసః సువర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యు సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శన శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారదీః అగ్రనీర్గ్రామణీర్ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్నిః రనిలో ధరణీధరః సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృగ్విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుర్ జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థः సిద్ధసంకల్పः సిద్ధిదः సిద్ధిసాధనः వృషా హి వృషభో విష్ణుర్ వృషపర్వా వృషోదరः వర్ధనో వర్ధమానశ్చ వివిక్తः శృతిసాగరः సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः సిపివిష్టः ప్రకాశనः ఓజస్తేజోద్యుతిధరः ప్రకాశాత్మా ప్రతాపనः బుద్ధः స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిः.